ఏంటిది చలిమంటని మాత్రం అస్సలు అనుకోకండి. ఇక్కడైతే హోలికా దహన్ జరిగిందనమాట. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో చేశారు. నేనైతే హైదరాబాద్లో ఎప్పుడు అసలు ఈ హోలికా దహన్ అసలు చూడలేదనమాట. ఒక రంగులు జల్లుకోవడం మాత్రమే చూశాను, కానీ హోలీ పండుగ అంటే ఇలా చేస్తారని అసలు తెలీదు. ఇక్కడ వీళ్ళైతే పూజలు కూడా చేస్తున్నారు. ఇంకా కొబ్బరికాయలు తెచ్చారనమాట. ఇక్కడ హోలికా దహన్ జరుగుతున్నప్పుడు కొబ్బరికాయలు అందులో వేస్తున్నారు. ఇంకా జొన్నలు అలా తెచ్చారనమాట. అన్నీ అందులో విసిరేస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడే చూశాను, ఇలా చేసుకుంటారా అనుకున్నానమాట. పూర్వం హోలిక అనే సోదరు ఉండేది. ఆ సోదరికి ఒక వరం ఉందట. అదేంటంటే ఆ సోదరిని అగ్ని ఏం చేయదట. ఆవిడ అగ్నిలో ప్రవేశించి కూడా ఏమీ అవ్వకుండా బయటకు వస్తుందట. అందుకని హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి భక్త ప్రహ్లాదుని చంపడానికి హోలికని ఒక మార్గం ద్వారా ఎంచుకున్నాడు. హిరణ్యకశిపుడి కుమారుడైనటువంటి ప్రహ్లాదుని హోలిక తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అంటే తన మేనత్త ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ హోలికని ఈ బిడ్డతో పాటుగా అగ్నిలో ప్రవేశించమన్నాడనమాట. అయితే హిరణ్యకశిపుడి లెక్క ప్రకారం ప్రహ్లాదుడు ఆ అగ్నికి ఆహుతైపోవాలి. అయితే ఏమాత్రం కొద్దిగా కూడా కాలిపోకుండా హోలిక బయటికి రావాలి. కానీ జరిగింది ఏంటంటే విచిత్రం, హోలిక ఏమో దగ్ధమైపోతుంది, కానీ ప్రహ్లాదుడు మాత్రం ఏమీ జరగకుండా బయటకు వస్తాడు. అదే అక్కడ విచిత్రం జరుగుతుందన్నమాట. రివర్స్ జరగాలి కదా, కానీ ఇలా జరుగుతుంది. అందుకే హోలీని ఇంత బాగా జరుపుకుంటారనమాట. హిరణ్యకశిపుడి కన్న కొడుకైనటువంటి ప్రహ్లాదుడిని ఎందుకు చంపాలనుకుంటున్నాడో ఈ విషయం అందరికీ తెలిసిందే. మేముండే ఏరియాలో మాత్రం అసలు నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకే వీళ్ళ ఇటువైపు బాగా చేసుకుంటారు కదా వీళ్ళు హోలీ పండుగని. అందుకే అసలు వాళ్ళ తీరులో భలే చేశారనమాట ఆ రోజు మాత్రం. ఇదంతా జరుగుతున్నప్పుడు మాత్రం మా పిల్లలు మాత్రం కొత్తగా వింతగా చూస్తున్నారనమాట. కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటి ఏంటి అని అడిగేస్తూనే ఉన్నారనమాట. ఈ కలర్స్ కొట్టుకోవడం మాత్రం మామూలుగా లేదు అసలు. ఇవన్నీ ఆర్గానిక్ కలర్సే. మనకి నచ్చినంత కలర్ తీసుకొని కొట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ టెంపుల్లోనే ప్రొవైడ్ చేస్తారు. చక్కగా వెళ్ళిపోయి కొట్టుకోవడమే. ఓ తెగ అసలు భలే ఎంజాయ్ చేసాం అనమాట. హోలీ పండుగ రోజు మాత్రం బాగుంది అసలు. ఫెస్టివల్ చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మామూలుగా హోలీ దహన్ మాత్రం ఒకరోజు జరిగిందనమాట. ఈ రంగులు కొట్టుకునే కార్యక్రమం మాత్రం ఇంకొక రోజు జరిగింది. కానీ రెండు ఒకే రోజు జరుగుతాయేమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ రెండు వేరువేరు రోజులు జరిగాయి అన్నమాట. ఇలా కూడా చేసుకుంటారా అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇలా ఒకరోజు రంగులు కొట్టుకోవడం, ఒకరోజు వీళ్ళ పూజలు అవన్నీ జరుపుకోవడం అలా చేస్తున్నారనమాట. కొంచెం వీళ్ళ ఆచారాలన్నీ ఏమీ తెలియదు అనమాట మాకు కూడా. ఇక్కడికి వెళ్ళిన తర్వాతే ఇలా చేసుకుంటారా అసలు అని చెప్పి అది తెలిసింది. కానీ చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. కెనడాలో కూడా మన ఇండియన్ ఫెస్టివల్స్ అన్నీ జరుపుకుంటారనమాట. అసలు ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా జరుగుతుంది ఇక్కడ మాత్రం. బాగా జరుపుకుంటున్నారు ఇక్కడ మాత్రం. చాలా బాగా జరుపుకుంటున్నారు మన ఇండియన్స్ మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.